నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మళ్ళీ కార్లో కూర్చొని వీడియో షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో నేను యాక్చువల్లీ ఏంటి అంటే బర్త్డే షాపింగ్ కోసం వెళ్తున్నాను. బయటకు వచ్చామన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ 2 days నుండి మేము 1 hour బయటకు వచ్చాము షాపింగ్ బర్త్డే డ్రెస్ కోసం అని చెప్పేసి. బట్ ఎక్కడ దొరకట్లేదు. లైక్ దసరా అయిపోయింది కదా, డ్రెస్ కలెక్షన్ అంతా అయిపోయింది అని చెప్తున్నారు. తరుణి అండ్ సీజన్స్ అట్లాగా చెక్ చేసాము కూకట్పల్లిలో, బట్ ఏమీ దొరకలేదు. బట్ చూడాలి. సో మేము ఇప్పుడైతే ఫారం మాల్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. అట్లీస్ట్ సెంట్రల్ కానీ మ్యాక్స్ అట్లాంటి అవుట్లెట్ స్టోర్స్లో ఏదో ఒకటి దొరుకుతాయి కదా, లైక్ అనార్కలి ఏదో ఒకటి అట్లీస్ట్ టాప్స్ ఏదన్నా సరే తీసుకుందాము అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అట్లా అవుతుంది. చూసారా ఎంత డార్క్గా అయిపోయిందో. ఈ మధ్య ఏంటి అంటే ఎర్లీగా సన్సెట్ అయిపోతుంది కదా, ఇంకంతే వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది, దగ్గరకు వచ్చేసింది కదా. సో చాలా కొంచెం చలిగా కూడా అనిపిస్తుంది. ట్రాఫిక్ అయితే ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ. చూద్దాము అసలు ఫారం మాల్లో అన్న నా బర్త్డే డ్రెస్ దొరుకుతుందో లేదో. యాక్చువల్లీ మా హస్బెండ్ పాపం గిఫ్ట్ చేద్దాము అని చెప్పేసి 3 days నుండి అనుకుంటున్నారు. బట్ కుదరట్లేదు. మాకు ఆఫీసెస్ ఉండడం వల్ల ఎక్కువ టైం కూడా మేము తిరగడానికి లేదు. బట్ ఇంకా ఈరోజు చూద్దాము. ఇంకా ఫారం మాల్కి వెళ్ళి ఏదన్నా దొరికితే తీసుకుంటాను, మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు ఫారం మాల్ తీసుకెళ్తాను. చూద్దాం. చలో అయితే బాయ్, మరి అక్కడ కలుసుకుందాం. సో మేము ఇంకా డైరెక్ట్గా ఫారం మాల్కి వెళ్ళిపోయామన్నమాట. చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళాము అసలు. ఎందుకంటే 2 days నుండి అసలు మా బిజీ స్కెడ్యూల్లో కొంచెం 1 hour అలా బయటకు వచ్చామన్నమాట. బట్ అయినా సరే నాకు డ్రెస్ అనేది దొరకలేదు. ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్ళే స్టోర్స్కే వెళ్ళాను, లైక్ తరుణి, ఆర్కే కలెక్షన్స్ అండ్ సీజన్స్. ఈ 3 నేను ప్రిఫర్ చేస్తాను ఏ అకేషన్ ఉన్నా సరే. బట్ ఈసారి ఎందుకో అక్కడ దొరకలేదు. సరే ఇంకా సెంట్రల్ ఫారం మాల్లో పెద్ద అవుట్లెట్, అక్కడన్నా ఏదన్నా కుర్తా అన్నా లెగ్గిన్ అన్నా ఇంకేదో ఒకటి తీసుకోవచ్చు అనే హోప్తో వచ్చామన్నమాట ఇంకా సెంట్రల్. బట్ వచ్చిన తర్వాత అయితే ఇంకా సెకండ్ థాట్ లేకుండా డైరెక్ట్ సెంటర్లోకి వెళ్ళిపోయామండి. చూసిన తర్వాత అయితే అమేజింగ్ ఉంది కలెక్షను. చాలా మంచి కలెక్షన్ ఉంది. మంచి పని చేసాము సెంట్రల్కి వచ్చి అని అనిపించింది. చాలా క్విక్గా కూడా మా షాపింగ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. మంచి ఆఫర్స్ ఉన్నాయి బ్రాండ్స్ మీద. చూసారా, నాకు ఫేవరెట్ కలర్ బ్లూ మాట. ఎప్పుడు ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ఫస్ట్ నా కన్ను వచ్చేసి బ్లూ కలర్ మీద పడుతుంది. సో మా హస్బెండ్ ఇక్కడ అంటున్నారు, ఎప్పుడు బ్లూ, బేబీ పింక్ అవే తీసుకుంటావు, లేదు కొత్త కాంబినేషన్ ట్రై చేయి ఈసారి అని చెప్పేసి అంటున్నారు. బట్ అమ్మాయిలకి అంతే కదండి, వార్డ్రోబ్లో ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా అదే కలర్తో మళ్ళీ అదే కలర్ నచ్చుతుంది బయటకు వెళ్ళినప్పుడు. సో నేను కూడా అంతే మాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ బొమ్మకు వేసిన డ్రెస్ బేబీ పింక్, మళ్ళీ అదే పట్టుకున్నాను. అండ్ దట్టు అది ఎందుకో నాకు చాలా క్లాసిక్గా అనిపించింది. చాలా బాగుంది అనిపించింది. చూడగానే సింపుల్గా, ఎలిగెంట్గా, క్లాసిక్గా ఉండాలి, నాకు అలాంటివి ఇష్టపడతాను. సో నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఇది మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట. ఇది నువ్వు ఒక 40-45 ఏజ్ వచ్చిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడ జోక్ చేస్తున్నారు. ఏం పర్వాలేదు, నేను ట్రై చేస్తాను అట్లీస్ట్ నా హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి అక్కడ చూసానమాట. సో మళ్ళీ చూసారా, ఇక్కడ కూడా వచ్చి బేబీ పింక్ పట్టుకున్నాను. కాస్ట్ వచ్చేసి ఇది 1000 అండి. నాకైతే అసలు సూపర్ అనిపించింది ఆ డ్రెస్. అసలు 1000 రూపీస్, దట్టు అది మంచి బ్రాండ్ది. నాకు బ్రాండ్ గుర్తులేదు వచ్చేసిన తర్వాత. చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి. అండ్ 5000 పర్చేస్ చేస్తే ఏవో కూపన్స్, ఆఫర్స్ అట్లా కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫారం మాల్ సెంట్రల్కి కానీ సెంట్రల్ అవుట్లెట్స్కి కానీ వెళ్ళండి. సో ఇక్కడ ఈ బొమ్మకు వేశారు కదా, ఇదే నా బర్త్డే డ్రెస్. ఇదే నేను చూస్ చేసుకున్నాను. మోర్పాంక్ బ్రాండ్ మాట. చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా యునీక్ కలర్ కాంబినేషను. ఇక నా ఇంట్రెస్ట్తో ఈ డ్రెస్ అనేది ట్రై చేశాను. ఈ బేబీ పింక్ నాకు ఎందుకో నచ్చింది. ఇది టోటల్ సెట్ వచ్చేసి 1800 అండి. లైక్ దుప్పట్టా అండ్ కుర్తా అండ్ లెగ్గిన్ కూడా వచ్చింది దీనికి. అంటే 3 కలిపి 1800 అంటే దట్టు మోర్పాంక్ బ్రాండ్ అంటే ఆసమ్ ఉంటుంది అసలు. బట్ తీసుకోలేదు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సెంట్రల్ వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ కూడా ఉందండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత చూశాను. mycentral.in అని
ఒక వెబ్సైట్ ఉంది వాళ్ళది. ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. పిల్లల డ్రెస్సులు కానీ, కుర్తీస్ కానీ, జెంట్స్ క్లోత్స్ కానీ చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి, 50% అలాగా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. బీబా స్కర్ట్, ఇది బీబా బ్రాండ్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 199 రూపీస్. అండ్ మన ఉమెన్ కుర్తీస్ అయితే మస్తు ఆఫర్స్ మాట, ఆల్మోస్ట్ 50%, 60%. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఈ వెబ్సైట్ చూసి హ్యాపీగా సేల్లో ఉన్నప్పుడే ఎప్పుడన్నా సరే మంచిగా క్లోత్స్ అనేవి పర్చేస్ చేయండి. నేను డైరెక్ట్గా అవుట్లెట్కి వెళ్ళలేను అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షను. సో మేమైతే ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాం అన్నాం కదా. ఇంకా వెంటనే మా హస్బెండ్ ఏంటి అంటే ఇంటికి వెళ్దాము అంటే, లేదు బయట తినేసి వెళ్దాము అని చెప్పేసి ఆయన అంటున్నారు. వద్దండి, ఈ టైంలో కరోనా కదా, వద్దు, బయట తినద్దు, వెళ్ళాక చేసుకుందాము అంటే, లేదు నువ్వు మళ్ళీ అలసిపోతావు, వద్దు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఎందుకు ఈయన ఇలా అంటున్నారా అని చెప్పి నాకు అనిపిస్తుంది ఏదో ప్లాన్ చేస్తున్నారేమో అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా కూకట్పల్లి లేక్ మీలో ఎంతమందికి తెలుసు? సో కూకట్పల్లి లేక్ దగ్గర చాలా ఫుడ్ అవుట్లెట్స్ అనేవి ఉంటాయండి. లైక్ ఒక గల్లీలా ఉంటుంది. ఆ గల్లీలో చాలా చాలా ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా అంటే ఫోరం మాల్కి కొంచెం అక్కడ దగ్గర. సో ఇంకా అక్కడికి వెళ్ళి తినేసి వెళ్ళిపోదాము ఇంటికి అంటే, ఇంకా సరే అని వెళ్ళామన్నమాట. నాకు అక్కడ జనాలను చూసి అయితే లిటరల్లీ చాలా చాలా భయం వేసింది. ఎందుకంటే ఫ్యామిలీస్గా వచ్చి హ్యాపీగా తినేసి వెళ్ళిపోతున్నారు. ఈ కరోనా టైంలో ఇంత ధైర్యంగా ఎలా తింటున్నారబ్బా అనిపించింది. బట్ ఏంటి అంటే సేఫ్టీ మెజర్స్ తీసుకొని వస్తే పర్వాలేదు అనిపించింది నాకు. చూసారా, ఇక్కడ ఏదో తిరణాల్లాగా అనిపించింది. ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ ఉండదండి. నేను ఇది 3rd టైం అనుకుంటా రావడము. చాలా చాలా మంచి ఫుడ్స్ అనేవి దొరుకుతాయి. ఐ మీన్ దొరకనిదంటూ ఉండదు. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ ఫల్ఫలా సలాడ్ అని నాకు చాలా ఇష్టము. ఇక్కడికి వస్తే ఎప్పుడన్నా అదే తీసుకుంటాను. లైక్ చికెన్ కట్ చేసి కీరా దోస వేసి సలాడ్ లాగా ఇస్తారన్నమాట. సో ఇంకా అదే తీసుకున్నాను నేను. మీకు చూపిస్తాను క్లిప్లో ఎలా ఉంటుంది ఆ సలాడ్ అనేది. జస్ట్ చికెన్ గ్రిల్ చేసి పీసెస్లా చేసి కీరా దోస వేసి సాస్ వేసి ఇస్తాడనమాట. చాలా బాగుంటుంది. సంథింగ్ అరౌండ్ 80 or 100 రూపీస్. సో ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది. మా హస్బెండ్ ఏంటి అంటే అర్బన్ కంపెనీ నుండి నాకు పెడిక్యూర్ అండ్ వ్యాక్సింగ్ అనేది బుక్ చేశారన్నమాట. ఎందుకంటే రిలాక్స్ అవుతాను కొంతసేపు అన్నా అని చెప్పేసి. అర్బన్ కంపెనీ చాలా సేఫ్టీ అండి. వాళ్ళు గ్లౌజు, మాస్క్ అన్నీ వేసుకొని చాలా హైజీన్గా చేస్తారు. నేను ఎప్పుడు ఇంట్లో సెలూన్ కావాలన్నా, వ్యాక్సింగ్ కావాలన్నా సరే నేను అదే బుక్ చేసుకుంటాను. సో పెడిక్యూర్ బుక్ చేశారన్నమాట మా హస్బెండ్. పెడిక్యూర్ అండ్ వ్యాక్సింగ్. పెడిక్యూర్ చేస్తున్నప్పుడు నాకైతే స్వర్గంలోకి వెళ్ళాను. ఎంత రిలాక్సింగ్గా అనిపించిందంటే ఆ 2 days పడిన స్ట్రెస్ అంతా పోయి హ్యాపీగా రిలాక్స్ అయిపోయాను. ఎంతైనా సరే సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది ఉండాలండి. లేడీస్కి సెల్ఫ్ కేర్ అనేది కూడా ఉండాలి. మనం ఇంట్లో పెడిక్యూర్ చేసుకుంటాము, బట్ చేసుకున్నా సరే ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించదు నాకు కూడా ఒక్కొక్కసారి. ఎందుకంటే బయట వాళ్ళు ఎస్పెషల్లీ వీళ్ళు సర్టిఫైడ్ వాళ్ళు కాబట్టి వీళ్ళు చేసే మసాజ్ టెక్నిక్స్ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళకి తెలుసు ఏ నర్వ్ ఎలాగా మసాజ్ చేయాలి అనేది. వాళ్ళు మసాజ్ చేస్తున్నప్పుడు మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. జనరల్లీ లేడీస్కి ఎప్పుడన్నా సరే మీకు హెడేక్ ఉన్నా సరే, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కాళ్ళకి మసాజ్ చేయించుకోండి. చాలా చాలా రిలాక్స్ అయిపోతుంది బాడీ అంతా. సో ఇక్కడ నేను పెడిక్యూర్ అంతా ఆమె చాలా మంచిగా చేస్తున్నారు. చాలాసేపు ఆమెతో కూడా నేను అలా చిట్ చాట్ చేశాను అనమాట. వేసిన తర్వాత మంచిగా నెయిల్ పాలిష్ అది వేసిన తర్వాత అప్పుడు నాకు నిజంగానే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చేసింది. సరే, ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి అంటే అర్బన్ కంపెనీలో వాళ్ళు చాలా నీట్గా అన్నీ క్లీన్ చేసి వెళ్తారండి. ఎంతైతే నీట్ అండ్ హైజీనిక్గా వస్తారో శానిటైజ్ చేసుకొని, అంతే హైజీన్గా ఆ పెట్టిన ప్లేస్ అంతా క్లీన్ చేసి వెళ్తారు. అక్కడ శానిటైజ్ కూడా చేసి వెళ్తారు. మనం అసలు వెనకాల ఏమీ సర్దుకోవాల్సిన అవసరమే ఉండదు. నేను కానీ మా హస్బెండ్ హెయిర్ కట్ కానీ మేము ఎప్పుడు అర్బన్ కంపెనీలో బుక్ చేసుకుంటాం. మీరు ట్రై చేయండి కుదిరితే.
చూసారా ఎంత నీట్గా చేసి వెళ్ళిందో అమ్మాయి. సో తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఈ లోపు ఏంటి అంటే ఈ బెలూన్స్ అనేవి బ్లో చేస్తారు, బర్త్డేకి అనేది ప్రిపేర్ అయిపోయాము. సో ఆ వ్లాగ్ వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఐకార్డ్లో కూడా ఇస్తాను. సో డ్రెస్ వచ్చేసి నా బర్త్డేది ఇదే మాట, మోర్పాంక్ బ్రాండ్ది. ఇది వచ్చేసి నాకు 1800 పడింది టోటల్ సెట్, లైక్ దుప్పట్టా, టాప్ అండ్ లెగ్గిన్, లేయర్డ్ కుర్తీ మాట ఇది. నాకైతే చాలా చాలా నచ్చింది కాంబినేషన్. మేబీ కెమెరాలో అంత ఎఫెక్టివ్గా పడలేదేమో కలర్ అనేది, బట్ రియల్గా కలర్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇది మాట నా ఎ డే బిఫోర్ మై బర్త్డే ఎలా జరిగింది అనేది. హోప్ మీకు నచ్చే ఉంటుంది. సో అయితే నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.